Good evening, all of you, dear students. Sorry. Okay. Last session lo problem number 14 ki project X and Y ki NPV calculate చేయమని మీకు ఇచ్చాను. చేశారుగా రెండు ప్రాజెక్ట్స్ కి? Yes. But I need to calculate annualized NPV if you remember. Okay. What is the formula for annualized NPV? NPV divided by present value of vanity factor R, N. Am I right? Am I right? Okay. Which problem we are handling? Problem number 14. Annualized NPV is equal to NPV divided by present value of vanity factor R, N. See, dear students, break అయిపోయి 10 minutes అయింది. అట్లీస్ట్ ఇప్పటికైనా సెటిల్ అవ్వండి. ఓకే, ఏమంటారు? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ annualized NPV? NPV divided by present value of vanity factor R, N. First project ఏనా ఎక్సా? I know, it is going. Project X, అవునా కదా? ఎస్. NPV ఎంత వచ్చింది ప్రాజెక్ట్ X కి? How much is your NPV? 69.12 lakhs. Annualized NPV is equal to NPV divided by present value of vanity factor R, N. PVAF R, cost of capital percentage ఎంత? 15%. Life 8 years. 69.12 lakhs divided by 8 years annuity factor ఎంతో? మొత్తం present value factor sum up చేసి చెప్పు. టేబుల్లో ఫ్యాక్టర్ సమ్ అప్ చేయండి రా. టేబుల్ ఇచ్చాడుగా సమ్లో 4 పాయింట్. టేబుల్లో ఉన్న ఫ్యాక్టర్స్ అయినా సమ్ అప్ చేశారు? దెన్ టెల్ మీ ద వాల్యూ. 15.405 lakhs. ఎవ్రీబడి షుడ్ గెట్ ఇట్. ఇది ప్రాజెక్ట్ ఎక్స్ కా? నో, ప్రాజెక్ట్ వై. Annualized NPV is equal to NPV ఎంత? For project by NPV is how much? 64.95 lakhs divided by present value of vanity factor, cost of capital percentage 15%, 6 years. 64.95 lakhs divided by 6 year ending vanity factor చూసి చెప్పండి. You should add all the 6 years present value factors. 3.78. టేబుల్లో ఏముంటే అదే చెప్పండి. 5. టేబుల్లోనే చూసి చెప్తున్నావా? మరి ఎందుకు 4 వచ్చింది నీకు? అక్కడేముంది? క్యాలిక్యులేటర్. ఓకే, ఏం చేస్తావు? క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నావా? యాడిస్ అంటారు అది తెలుసా? ఇటు చూడరా, యాడిస్ అది ఎందుకనుకున్నా చెప్పనా? రైటే, అమ్మాయి రైటే. ప్రాబ్లం ఏంటంటే యూనిఫామిటీ ఉందనుకో, తక్కువ నెంబర్ రాసి ముందుకు వెళ్ళిపోవచ్చు. 3.784 కరెక్టా? 3.785 రైటా? బోత్ ఆర్ రైట్ మై డియర్ స్టూడెంట్స్, బోత్ ఆర్ రైట్. కాకపోతే నేనేం చెప్తానంటే ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చాడో యూస్ చేయండి. ఎందుకు అంత కష్టపడాలంటున్నాను నేను, అర్థమైందా? బీ స్మార్ట్. ఓకే, 785 చెప్పండి. 17.
159 కాసేపు ఆగిపోవాల్సి వస్తుంది కదా, 4 5 మామూలు కాదు. ఎందుకు పర్ ఇయర్ ఎన్పివి ఏ ప్రాజెక్ట్ హైయెస్ట్ వచ్చింది? ఇది ఫర్ ఎక్స్ ఆర్ వై? వై. అంటే ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తారు? దేనికి యాన్యువలైజ్ ఎన్పివి హైయర్ వచ్చిందో ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తారు. ఐ రైట్? లిజన్ ఎవ్రీబడి, ఈ కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ చేసామంటే, రెండు ప్రాజెక్ట్స్ ఉండి వాటి ఎన్పివిస్ని కంపేర్ చేస్తూ సెలెక్షన్ చేసేటప్పుడు లైఫ్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ చూస్తే ఎక్స్ ప్రాజెక్ట్ లైఫ్ 8 years, వై ప్రాజెక్ట్ లైఫ్ 6 years. ఎక్స్కి 69.12 lakhs వచ్చింది, వైకి 64.95 lakhs వచ్చింది. లాజికల్లీ మనం ప్రాజెక్ట్ ఎక్స్ సెలెక్ట్ చేయాలి ఎన్పివి బేస్డ్ అయితే. కాకపోతే 8 years ఎన్పివిని 6 years ఎన్పివితో కంపేర్ చేయకూడదు. అందుకు మనం పర్ ఇయర్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేసాం. దాన్ని మనం యాన్యువలైజ్ ఎన్పివి అంటాం. యాన్యువలైజ్ ఎన్పివి ఫార్ములా ఎన్పివి డివైడ్ బై ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఆర్ కమైన్. అలా చేస్తే ఎక్స్కి 15.405, వైకి 17.159 lakhs వచ్చాయి. ఏంటి సార్ యాన్యువలైజ్ ఎన్పివి మీనింగ్? పర్ ఇయర్ ఎన్పివి ఎంత? పర్ ఇయర్ ఎన్పివి ఎంత అంటే ఎక్స్కి 15.405 lakhs, వైకి 17.159 lakhs. ఇప్పుడు చెప్పండి దేనికి హైయెస్ట్ ఎన్పివి వచ్చింది పర్ యానం? ప్రాజెక్ట్ వై. సో ఐ షుడ్ సెలెక్ట్ ప్రాజెక్ట్ వై బట్ నాట్ ప్రాజెక్ట్ ఎక్స్. ఇట్ ఈస్ advisable to select project why? Because the annualized NPV is higher. Okay, copy chain. Yes. Sometimes మన సెలెక్షన్ ఆఫ్ ది మెషినరీ ఎన్పివి బేస్డ్ సెలెక్షన్ చేయం, కాస్ట్ బేస్డ్ సెలెక్షన్ చేస్తాం. అంటే ఎకానమీ, సింప్లీ లీస్ట్ కాస్ట్. లీస్ట్ కాస్ట్ ఏ మిషన్ అయితే ఆ మిషన్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ లీస్ట్ కాస్ట్ ఉన్నప్పుడు మిషన్ కాస్ట్ ఒకటే కాదు, మెషిన్ కన్సర్న్ కాస్ట్ కూడా వస్తాయి. అంటే ఇఫ్ ఐ సే మెషిన్కి రిలేటెడ్గా ఉండే మనకు ఉండే ఎక్స్పెన్సెస్ ఏంటి? కాస్ట్ ఆఫ్ ది మెషిన్. వాట్ యూ సే? ఇఫ్ ఐ సే కాస్ట్ ఆఫ్ ది మెషిన్, దట్ ఇంక్లూడ్స్ ఇన్స్టలేషన్ ఎక్స్పెన్సెస్. అండ్ ద సెకండ్ వన్ ఇస్ running and maintenance cost. ఈ కాస్ట్ వచ్చి ఇయర్ 0లో ఇన్కర్ అవుతాం, రైట్? వెరస్ ఈ సెకండ్ వన్ ఇయర్ 1 to n yearsలో ఇన్కర్ అవుతాం, రైట్? ఇప్పుడు మొత్తం మనం ఈ రెండు ఎక్స్పెన్సెస్ని సమ్అప్ చేయాలి, టోటల్ కాస్ట్ అరైవ్ అవ్వాలి. కానీ 0 yearలో ఉండే కాస్ట్ని ఫ్యూచర్లో వచ్చే కాస్ట్కి యాడ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ ఫ్యూచర్ కాస్ట్ అన్నింటిని ఎక్కడ కన్వర్ట్ చేస్తాం? ప్రజెంట్ వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేస్తాం. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఓన్లీ. ఎందుకంటే ఇక్కడ ఏం తీసుకోవట్లేదు, నేను ఇన్ఫ్లోస్ తీసుకోవట్లేదు. సేల్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఏమైనా తీసుకున్నాను అంటే సేల్స్ కానీ సిఎఫ్ఈడి కానీ తీసుకున్నాను. ఇక్కడ సేల్స్ అండ్ సిఎఫ్ఈడి ఇగ్నోర్ చేస్తాను. జస్ట్ ఇక్కడ సెలెక్షన్ అంతా ఏ బేస్తో చేస్తామంటే ఓన్లీ కాస్ట్ బేస్డ్. అంటే కాస్ట్ ఆఫ్ ది మిషన్ ఎంత, రన్నింగ్ కాస్ట్ ఎంత, మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, అన్నింటినీ ప్రజెంట్ వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేసి వాటిని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తాం. ఓకే, సింప్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ అంటే ఇది ఆల్రెడీ 0 year కాస్ట్, రైట్? ఇయర్ 0 కాస్ట్ డిస్కషన్ లేదు. కానీ దీన్ని మాత్రం మనం ఎలా కన్వర్ట్ చేయాలి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేయొచ్చు, బికాస్ బోత్ ఆర్ ఇన్ విచ్ టర్మ్స్? 0 terms. ఇయర్ 0 terms. ఇయర్ 0లో ఏం రాస్తాం? కాస్ట్ ఆఫ్ ది మిషన్. కాస్ట్ ఆఫ్ ది మిషన్ ఆల్రెడీ ఇయర్ 0లో ఉంది కాబట్టి దాన్ని డిస్కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, 1తో మల్టిప్లై చేసి సరిపోతుంది. దాన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ రన్నింగ్ కాస్ట్, రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం ప్రజెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్ అంటాం. ఏమంటాం? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్.
I have calculated present value of net cash outflows for 2 missions. One mission 1, one mission 1 for mission 1 and second one is for mission 2. ఈ రెండింటికి నేను ఏం క్యాలిక్యులేట్ చేశానమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేశాను. ఎగ్జాంపుల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే ఏమేమి ఉంటాయి అందులో? కాస్ట్ ఆఫ్ ది మిషన్ ఉంటుంది, ఫ్యూచర్ రన్నింగ్ కాస్ట్ని ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేసిన ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉంటుంది. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది ఏంటి మనకి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్. వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ కాస్ట్ అండ్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సిడరింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి ఏం తీసుకోవట్లా. ఒక మెషిన్ తీసుకుంటే దానికి మనకు అయ్యే కాస్ట్ ఏంటనేది మాత్రం చూస్తున్నాం. అంటే ఆ మెషిన్ కాస్ట్, ఫ్యూచర్లో మెషిన్ రన్ చేయడానికి అయ్యే కాస్ట్, అన్నింటినీ ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేసి మనం అరైవ్ అయితే వచ్చే వాల్యూని ఏమంటాం? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్. అలా మెషిన్ 1కి మెషిన్ 2కి క్యాలిక్యులేట్ చేసాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ 1కి ఒక 10 lakhs వచ్చింది, మెషిన్ 2కి 15 lakhs వచ్చింది. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్. కాస్ట్ ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్లో కాస్ట్ ఆఫ్ ది మెషిన్ మనకి ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్లో ఎంత వచ్చిందంటే మెషిన్ 1కి 10 lakhs, మెషిన్ 2కి 15 lakhs. దేనికి హయ్యర్? మెషిన్ 1కి. దేనికి లీస్ట్? మెషిన్ 2కి హయ్యర్, మెషిన్ 2కి లీస్ట్ వచ్చింది. హైయర్ అండ్ లోయర్. ఏ మెషిన్ సెలెక్ట్ చేస్తారు? ఎవ్రీబడి హియర్ 1. ఆబ్వియస్లీ 1 బికాస్ ద టోటల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఆర్ లోవర్. లీస్ట్ కాస్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఐఎమ్ గోయింగ్ సెలెక్టెడ్, రైట్ ఆర్ రాంగ్? బట్ ద ట్విస్ట్ ఇస్ life. The machine 1 life is 10 years, whereas the machine 2 life is 20 years. Now, can you compare 10 years cost with 20 years cost? Is it fair? So, it is not equal, right or wrong? You should not compare 10 years present value of net cash outflows with 20 years present value of net cash outflows. That's an unfair comparison. Am I right or wrong? It's like comparing a 20-year student with student's performance with 10-year student's performance. Am I right or wrong? రెండు అన్ఫేర్ కంపారిజన్. కాబట్టి ఏం చేయాలంటే ఈ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్ని పర్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటది? పర్ ఇయర్. అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఈక్వోవలెంట్. ఏంటది? ఈక్వోవలెంట్ యాన్యులైజ్డ్ కాస్ట్, ఈఏసి. ఆర్ దీన్ని మనం ఏమంటామంటే ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్. అంటే యాన్యులైజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి కాస్ట్. ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్ మెషిన్ 1కి ఎంత వచ్చింది? 10 lakhs. మెషిన్ 2కి 15 lakhs. ఏ మెషిన్కి ఆ మెషిన్కి ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ ఆర్ ఈక్వలెంట్ యాన్యులైజ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే పర్ ఇయర్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. జస్ట్ లైక్ యాన్యులైజ్ ఎన్పీవీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ఇది కూడా అలాగే క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు చెప్పు ఫార్ములా ఏం వస్తుంది? ఎస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్ డివైడెడ్ బై లైఫ్ ఆఫ్ ది మెషిన్. లైఫ్ తీసుకోకూడదని మొన్ననే చెప్పాను కదా. మొన్న చెప్పానా? నిన్న చెప్పానా? ఉందా? యూ షుడ్ నాట్ కన్సిడర్ లైఫ్. ఏం తీసుకోవాలి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకోవాలి. విచ్ వన్ యూ హ్యావ్ టు కన్సిడర్? చెప్పాలి. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్. సో కెన్ యూ గెస్ ద ఫార్ములా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్ డివైడెడ్ బై లైఫ్ వేస్తే టైం వాల్యూ ఆఫ్ మనీని ఇగ్నోర్ చేసినట్టు అవుతుంది. కన్సిడర్ చేయాలంటే ఏం చేయాలి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఆర్ కమా యాన్యువలైజ్ ఎన్పీవీలో ఎన్పీవీ డివైడ్ బై ఏం వేశారు? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ వేశారు. ఇప్పుడు ఏం వేశారు? ఇప్పుడు కూడా అదే వేయాలి. పర్ ఇయర్ కాస్ట్ కావాలన్నా, పర్ ఇయర్ ఎన్పీవీ కావాలన్నా ఏదైనా సరే డినామినేటర్లో ఏం రాయాలి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్. అండ్ దట్స్ వాట్ ఈక్వలెంట్ యాన్యులైజ్డ్ కాస్ట్. సో టెల్ మీ ద ఫార్ములా ఫర్ ఈక్వలెంట్ యాన్యులైజ్డ్ కాస్ట్. Present value of net cash outflows, nothing but that is a cost associated with the machine, including future running and maintenance cost. Okay. Yes, divided by life. No, present value of annuity factor R comma N. Are you getting? Yes.
మీరు క్యాలిక్యులేట్ చేయాలి. పర్ ఇయర్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసే ఎగ్జాంపుల్కి మెషిన్ 1కి ఒక 1,25,000 వచ్చింది, మెషిన్ 2కి 1,10,000 వచ్చింది అనుకో. ఏం సెలెక్ట్ చేస్తారు మీరు? పర్ యానం కాస్ట్ ఈక్వలెంట్ యాన్యువలైజ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఈఏసి మెషిన్ 1కి ఎంత వచ్చింది? 1,25,000. అంటే 1 year రన్ చేయాలంటే మెషిన్ 1 కాస్ట్ ఎంత అవుతుంది నాకు? 1,25,000. మెషిన్ 2, which one you are going to select? Machine 2, because the cost is least. Here the selection is based on least cost or highest cost. Benefit should be maximum, cost should be minimum. Am I right or wrong? Now tell me, what is the formula for equivalent annualized cost? Present value of net cash outflows divided by present value of annuity factor R, N. Copy. చేయాలి. Yes. Problem number 13. Company X is forced to choose between two machines A and B. ఏదో ఒక మెషిన్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటుంది, ఏ కానీ బి కానీ. ఓకే, ద టూ మెషిన్స్ ఆర్ డిజైన్ డిఫరెంట్లీ బట్ హ్యావ్ ఐడెంటికల్ కెపాసిటీ అండ్ డూ ఎగ్జాక్ట్లీ ద సేమ్ జాబ్. రెండు మెషిన్స్ డిజైన్ డిఫరెంట్గా ఉండొచ్చు కానీ కెపాసిటీ మాత్రం సేమ్ అని చెప్తున్నాడు. అండ్ డూ ఎగ్జాక్ట్లీ ద సేమ్ జాబ్ అంటే సేమ్ ప్రొడక్షన్ చేయగలవని మీనింగ్. జాబ్ అంటే ఇక్కడ ప్రొడక్షన్ జాబ్. మెషిన్ ఏ కాస్ట్ 1,50,000 and will last for 3 years. మెషిన్ ఏ కాస్ట్ ఎంత? 1,50,000. లైఫ్ ఎంత? 3 years. ఇట్ కాస్ట్ 40,000 per year to run. ఇయర్లీ కాస్ట్ ఎంత? 40,000. రన్నింగ్ కాస్ట్ ఇది. ఓకే, మెషిన్ బి is an economy model costing only 1 lakh but will last only for 2 years and it costs 60,000 per year to run. Now tell me, machine A cost ఎంత? 1,50,000. Life 3 years. Running cost per annum 40,000. Machine B cost 1 lakh. Life 2 years. Running cost per annum 60,000. These are real cash flows. These costs, the costs are forecasted in rupees of constant purchasing power. ఈ రెండు సెంటెన్సెస్ irrelevant అమ్మా, అవుట్ ఆఫ్ సిలబస్ పాయింట్స్ ఇవి. బట్ దీని యొక్క ఇంపాక్ట్ సమ్ మీద ఉండదు, సో అందుకోసం మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇగ్నోర్ ట్యాక్స్. అంటే ఈ రియల్ క్యాష్ ఫ్లోస్ ఏంటి, కాన్స్టెంట్ ఫోర్కాస్టెడ్ ఇన్ రూపీస్ ఆఫ్ కాన్స్టెంట్ పర్చేసింగ్ పవర్ ఏంటి అనేది మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ లేదు అని చెప్తున్నాడు. ఓకే, ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉంటే ఏం చేయాలి సార్ అనేది మీ సిలబస్లో లేదు. ఓకే, ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇస్ 10%. విచ్ మెషిన్ కంపెనీ ఎక్స్ షుడ్ బై? ఏ మెషిన్ పర్చేస్ చేయాలి అని అడుగుతున్నాడు. సో రెండు మెషిన్స్కి నేను ఈక్వలెంట్ యాన్యువలైజ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. లైఫ్ డిఫరెంట్ కదా, ఏమంటారు? ప్రాబ్లం నెంబర్ 1. Calculation of present value of net cash outflows. First machine XYZ. మెషిన్ ఏ, మరి మీరు ఏబీసీయా? అది మీరు చెప్తే రాద్దామని రా, నా దగ్గర బుక్ లేదు ఇక్కడ, నేను పెట్టుకోలేదు పక్కన. ఓకే, ఓపెన్ చేయలేదంట. మీరు హెల్ప్ చేస్తారా? కాలమ్స్ ఏమొస్తాయంటే ఇయర్ క్యాష్ ఫ్లోస్, present value factor at the rate 10%, present value of cash flows. 0 year లో మెషిన్ పర్చేస్ చేస్తున్నారు, కాస్ట్ ఎంత? 1,50,000. 1 to 3 years రన్నింగ్ కాస్ట్ అవుతుంది ఎంత ఇయర్లీ? 40,000. అంతే, ఇంకేం లేవు, అన్ని కాస్టేగా. సార్ బ్రాకెట్స్ ఎందుకు పెట్టలేదు? మొత్తం అన్ని కాస్ట్ అనేప్పుడు బ్రాకెట్లు పెట్టడం ఎందుకు? ఆర్ యూ గెటింగ్? అవసరం లేదు. 0 పీరియడ్ ఫ్యాక్టర్ 1, 1 to 3 years ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్, 3 years ఫ్యాక్టర్స్ యాడ్ చేసి చెప్పండి నాకు. ఫస్ట్ ఇయర్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ప్లస్
second year present value factor plus third year present value factor at the rate 10%. 2.486 ఎలా వచ్చిందంటే 1/1.1 is equal to కొడితే 0.909 వస్తుంది. అది ఫస్ట్ ఇయర్. is equal to కొట్టగానే m ప్లస్ కొట్టాలి. మళ్ళీ is equal to 0.826 వస్తుంది. m ప్లస్ is equal to 0.751 m ప్లస్ ఎంఆర్సీ కొడితే ఈ నెంబర్ వస్తుంది. వచ్చిందా? మెయిన్ ఎగ్జామినేషన్లో అయితే యాన్యుటీ ఫ్యాక్టర్ వాడేస్తాడు, నో ప్రాబ్లం. ఎస్, 1,50,000 into 1 ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్లో 1,50,000 1,50,000 లాగా ఉంటుంది. బట్ రన్నింగ్ కాస్ట్ డిస్కౌంట్ చేసేటప్పుడు 40,000 into 2.486 99,440. సమ్ అప్ చేయి. 249,000. This is your present value of net cash outflow, right? Hello. Now equivalent annualized cost EAC is equal to formula present value of net cash outflows divided by present value of vanity factor R comma N. Present value of net cash outflows 249,440, right? Divided by present value of vanity factor R cost of capital and the percentage 10% comma 3 years. Factor already తెలుసుగా మీకు. 249,440 divided by present value of vanity factor 3 years sum of factor, sum of present value factors 2.486. ఎంత పర్ ఇయర్ ఈక్వలెంట్ యాన్యువలైజ్ కాస్ట్ ఎంత వచ్చింది చూడండి. 1,337. షూర్? ఓకే. ఇది మెషిన్ ఏకి. సిమిలర్గా ఎలాగే దేనికి చేయాలి? మెషిన్ బి. Calculation of present value of net cash outflows. Columns year, cash flows, present value factor at the rate 10%. Hello. Present value of cash flows. 0 period cost of the machine ఎంత? 1 lakh. 2 years running cost 1 to 2 ఎంత? 60,000. am I right? 0 period present value factor 1 to 2 2 factors add చేయండి. 0.909 plus 0.826 1.735. 1 lakh into 1 lakh. This one 1 lakh 104,100. sum up చేస్తే 2,04,000. yes. now EAC is equal to 204,100 divided by present value of vanity factor 10% comma 2 years. 2 years factor గా తీసుకోవాలి. 204,100 divided by ఎంత ఫ్యాక్టర్? 1.735. ఎంత వచ్చింది ఆన్సర్? 1,17,637. ఎక్కడ లీస్ట్ కాస్ట్ వచ్చింది? ఈజ్ ఇట్ ఫర్ మెషిన్ ఏ ఆర్ మెషిన్ బి? మెషిన్ ఏ. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు సెలెక్ట్ మెషిన్ ఏ because the EAC is lower and the 1,734 337. okay, 337. Opens. చిన్న పాయింట్ క్లారిఫికేషన్.
సాల్వేజ్ వాల్యూ కానీ ఇచ్చాడు అనుకో ప్రాబ్లంలో, అప్పుడు ఏం చేస్తారు? మెషిన్ సాల్వేజ్ వాల్యూ కూడా ఇచ్చాడు, ఏం చేస్తారు? ఎన్పివి క్యాలిక్యులేట్ చేస్తారా? సాల్వేజ్ వాల్యూ ఇస్ అన్ అవుట్ఫ్లో, రైట్? Salvage value is an outflow, true or false? Then what is salvage value? Inflow. ఎప్పుడు ఇన్ఫ్లో? టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో, గుర్తుందా? మరి సాల్వేజ్ వాల్యూ ఇస్తే ఏం చేస్తావు? ఒకవేళ ఎన్పివి క్యాలిక్యులేట్ చేస్తావా? ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరీగా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఉండాలి. ఏముండాలి? ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ కనిపించినప్పుడు, సేల్స్ కనిపించినప్పుడు, ఎక్స్పెన్సెస్ సేవింగ్స్ లేనప్పుడు, అర్థమవుతుందా? అప్పుడు పొరపాటును కూడా ఏం క్యాలిక్యులేట్ చేయలేం? ఎన్పివి క్యాలిక్యులేట్ చేయలేం. అంటే మీరు అర్థం కాస్ట్ బేసిస్ సెలక్షన్ చేయాలి. ఇదే ప్రాబ్లంలో సాల్వేజ్ వాల్యూ కానీ ఇచ్చాడు అనుకో, ఎగ్జాంపుల్ థర్డ్ ఇయర్ ఎండింగ్ సాల్వేజ్ వాల్యూ ఇచ్చాడు అనుకో, సే ఫర్ ఎగ్జాంపుల్ దీని సాల్వేజ్ వాల్యూ 15,000 ఇచ్చాడు అనుకో, ఏ ఇయర్ ఎండింగ్? థర్డ్ ఇయర్ ఎండింగ్. అప్పుడు నేను ఇక్కడ 3 అని రాసి సాల్వేజ్ వాల్యూ 15,000 రాస్తాను. అప్పుడు దీని 249 400కి 15,000 ఏమైంది? యాడ్ అయితే లెస్ అవుతా? యాడ్ అయిపోద్ది. ఇలా రాస్తే ఎందుకు? ఇదేమో ఇన్ఫ్లో, పైన 2 అవుట్ఫ్లోస్. ఇక్కడ ఎవరు డామినేషన్? అవుట్ఫ్లోస్ డామినేషన్, ఇన్ఫ్లోస్ డామినేషన్? ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ డిడక్ట్ చేస్తే ఫెయిర్? ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఎవరు డామినేషన్ అని అడుగుతున్నా? మోర్ అవుట్ఫ్లోస్, లీస్ట్ ఇన్ఫ్లో. ఇప్పుడు ఇన్ఫ్లోస్ నుంచి అవుట్ఫ్లోస్ డిడక్ట్ చేద్దాం, అవుట్ఫ్లోస్ నుంచి ఇన్ఫ్లోస్ డిడక్ట్ చేద్దాం. అంటే దేన్ని విత్ ఇన్ బ్రాకెట్స్ పెడదాం? సాల్వేజ్ వాల్యూని అంటే ఇక్కడ పెట్టాలి. అర్థమవుతుందా? దీని ఫ్యాక్టర్ రాయాలి, ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ఇక్కడ నెంబర్ రాస్తే బ్రాకెట్స్లో వస్తుంది. అప్పుడు అవుట్ఫ్లో ఏమైంది? ఇంకా రెడ్యూస్ అయింది. అర్థమవుతుందా? సో ఇన్ కేస్ మీకు సమ్లో సాల్వేజ్ వాల్యూ కానీ ఇస్తే దాని ఇక్కడ థర్డ్ ఇయర్ ఎండింగ్ అని చెప్పి సాల్వేజ్ వాల్యూ విత్ ఇన్ బ్రాకెట్స్ రాసి దాన్ని డిస్కౌంట్ చేసి ఆ వాల్యూని పైన ఉన్న 2 నెంబర్స్ నుంచి లెస్ చేసి అప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్లో సరే అవ్వాలి. అందుకే నెట్ అనే వర్డ్ యూస్ చేస్తాను. నెట్ అనే మీనింగ్ ఆఫ్టర్ డిడక్టింగ్ సాల్వేజ్ వాల్యూ. అర్థమవుతుందా? సమ్లో లేదు కాకపోతే ఇక్కడ. ఓకే, ఉంటే డిడక్ట్ చేస్తారా లేదా? ఎస్, రైట్. నౌ ద న్యూ కాన్సెప్ట్. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు నేను నువ్వు ఫీల్ అవ్వ మాకు. నిన్ను కాదు నేను అంది, ఓకేనా? నువ్వు కాదు, నువ్వు ఏడిపించట్లేదు కదా, నువ్వు ఫీల్ అవ్వ మాకు, ఓకేనా? రైట్, వాట్ డు యు సే? ఎస్, న్యూ కాన్సెప్ట్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. లిజన్, ఆర్ బెనిఫిట్ కాస్ట్ రేషియో. Or desirability factor. Or present value index. and simple ga emantam మనం ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ PI. ఓకే, profitability index, it is simply a relative measure, ratio. The formula for profitability index is present value of cash inflows divided by present value of cash outflows. What is the formula? Present value of cash inflows divided by present value of cash outflows. Example, మన present value of cash inflows 1,20,000, present value of cash outflows 1 lakh. The answer is calculate it. Sure, 1.2. 1.2 means 1.2 divided by 1. మీనింగ్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఎవ్రీ 1 రూపీకి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వస్తున్నట్టు మనకి? 1.2. అంటే మీ ఎన్పివి ఎంత? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీస్తేనే ఎన్పివి వచ్చేది. 1.2 minus 1, 0.2. పాజిటివ్ ఆర్ నెగిటివ్? పాజిటివ్. సో ఐ కెన్ యాక్సెప్ట్ ద ప్రాసెస్. ఆర్ యూ గెటింగ్? అదే ఇదే కాంటెక్స్లో 0.9 వచ్చింది అనుకోండి, డివైడ్ బై 1 అని మీనింగ్.
అంటే 1 రూపీ ఇన్వెస్ట్మెంట్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ 0.9. అప్పుడు ఎన్పివి క్యాలిక్యులేట్ చేయండి. 0.9 మైనస్ 1 అంటే 0.10. మైనస్సా ప్లస్సా? మైనస్. అప్పుడు నెగిటివ్ ఎన్పివి. ప్రాజెక్ట్ ఏం చేస్తారు? రిజెక్ట్ చేస్తారు. అంటే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఆల్వేస్ దేనికన్నా హైయర్గా ఉండాలి? 1 కన్నా హైయర్గా ఉండాలి. ఇఫ్ యువర్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఇస్ మోర్ దెన్ 1, then I can accept sorry, then I can accept the project. If it is less than 1, reject the project. Equal to 1, may or may not accept the project. Question number 1, ఇక్కడ present value of cash inflows అంటే ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లోనా? బోత్. ఏంటి? బోత్. అంటే present value of operating cash inflows plus present value of terminal cash inflow divided by present value of cash outflows. If I say cash inflows, that includes both operating as well as what? Terminal. Are you getting? రెండు తీసుకోవాలి. ఎన్పివిలో ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ తీసుకుంటావా, టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో తీసుకుంటావా ఎన్పివి క్యాలిక్యులేషన్కి? గట్టిగా బోత్. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎన్పివికి ఒక సబ్స్టిట్యూట్ మెషర్ ఇది, అంటే ఇంకొక మెషర్ అంతే, ఒక ఆల్టర్నేటివ్ మెషర్ లాంటిది ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. సో న్యూమరేటర్లో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే బోత్ ఆపరేటింగ్ యాజ్ వెల్ యాజ్ టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లోస్. మరి అప్రోప్రియేట్ డిస్కౌంట్ రేట్ ఏంటి సార్? ఏ డిస్కౌంట్ రేట్ యూస్ చేస్తారు? వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ డిస్కౌంట్ రేట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఎన్పివి? ఎన్పివి క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేసే డిస్కౌంట్ రేట్ నేమ్ ఏంటి? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సేమ్ డిస్కౌంట్ రేట్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కూడా యూస్ చేస్తాం, కాస్ట్ ఆఫ్ capital. So tell me, what is the relevant discount rate or appropriate discount rate for calculating profitability index? Cost of capital. Decision making అంటే ప్రాజెక్ట్ సెలెక్షన్ యూజ్ అవ్వాలి. ఏ క్యాపిటల్ బస్టింగ్ టెక్నిక్ మీరు యూజ్ చేసినా డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవ్వాలి. am I right or wrong? Point number 1, if profitability index is greater than 1, then what will you do? Accept what? Project అంటే గట్టిగా పోలవరం ప్రాజెక్ట్, రైట్? కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు మరేంటి? ప్రాజెక్ట్ అంటే బిజినెస్ అనంటరా, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ప్రాజెక్ట్ మీన్స్ బిజినెస్. బిజినెస్ అంటే గ్రూప్ ఆఫ్ అసెట్స్. ఓకే, బిజినెస్ మీన్స్ వాట్? అందులోనే ఇన్వెస్ట్ చేస్తేనేగా మనం రన్ చేసేది ఇక్కడ, అవునా కదా? ఎస్. ప్రాఫిటబుల్ ఇండెక్స్ లెస్ దాన్ 1, రిజెక్ట్. అంటే మీనింగ్ ఏంటంటే ప్రాఫిటబుల్ ఇండెక్స్ గ్రేటర్ దాన్ 1 వస్తే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తాం, అంటే బిజినెస్ యాక్సెప్ట్ చేస్తాం, అంటే గ్రూప్ ఆఫ్ అసెట్స్ని మీరు పర్చేస్ చేయాలి, అంటే ఇన్వెస్ట్ చేయాలి మనీ. ఆర్ యూ గెటింగ్? లెస్ దాన్ 1 వస్తే రిజెక్ట్, అంటే గ్రూప్ ఆఫ్ అసెట్స్ మీరు పర్చేస్ చేయరు. ఓకే, దట్ మీన్స్ యు ఆర్ నాట్ రెడీ టు స్టార్ట్ యువర్ న్యూ బిజినెస్. ఓకే, థర్డ్ వన్, if profitability index is equal to 1, జీరోలే ఉండవమ్మా, ఓకేనా? జీరో అనేది రాదు అసలు. జీరో అంటే మీనింగ్ ఏంటి? న్యూమరేటర్ జీరో రావాలి. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ జీరో అనే కాన్సెప్ట్ ఉంటుంది అసలు? జీరో రానే రాదు అసలు. వినిపిస్తుందా? జీరో రావాలంటే ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ జీరో వచ్చి ఉండాలి. ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ జీరో అంటే ఫ్యూచర్ సేల్స్ జీరో. ఫ్యూచర్ సేల్స్ జీరో అని తెలిసి కూడా ప్రాజెక్ట్ గురించి నువ్వు క్యాలిక్యులేషన్ చేస్తావా? చెయ్యవు. అంటే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనేదే రాదు. అయితే గ్రేటర్ దెన్ 1 ఆర్ అదర్వైజ్ లెస్ దెన్ 1 ఆర్ ఈక్వల్ టు 1. May or may not accept the project. Got it? Yes. Copy this. Okay. Do you know the meaning of the term opportunity cost? The cost of next best alternative, right? Hello. Listen everybody. నేను డెఫినేషన్లు అవి చెప్పను కానీ ఒక పాయింట్ అయితే చెప్తాను. ఆపర్చునిటీ కాస్ట్ అంటే లాస్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్కమ్ డ్యూ టు a decision. మీ డెసిషన్ వల్ల ఏదైనా ఫ్యూచర్ ఇన్కమ్ మీరు లాస్ అవుతూ ఉంటే కనుక దాన్ని మనం ఆపర్చునిటీ కాస్ట్ అంటాం, సింప్లీ స్పీకింగ్. ఆర్ యూ గెటింగ్? ఎగ్జాంపుల్, సిఏ కంప్లీట్ అయింది,
ఆర్ సిఎంఏ కంప్లీట్ అయింది. 2 ఆప్షన్స్, ఐదర్ యూ కెన్ గో ఫర్ జాబ్ ఆర్ యూ కెన్ గో ఫర్ ప్రాక్టీస్. జాబ్కి వెళ్ళిపోయారు, ఇయర్లీ ఒక 20 lakhs ప్యాకేజ్ వస్తుంది పర్ యానం, ఎర్న్ చేస్తూ ఉన్నారు. సడన్గా అనిపించింది జాబ్ మానేసి ప్రాక్టీస్కి వెళ్ళాలి, ఊర్లో ఉండాలి అని. అంటే జాబ్ వదిలేసి ప్రాక్టీస్కి వెళ్ళారనుకోండి, అంటే స్టార్టింగ్ అ ప్రొఫెషన్, రైట్? ప్రొఫెషన్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఇన్కమ్ అవ్వదు, బికాజ్ ఎంటర్ప్రినర్షిప్ కదా. 0 yearsలో కొంచెం మనకు వచ్చే ఇన్కమ్ మన రెంట్స్కి శాలరీస్కే సరిపోతుంది. ఫస్ట్ 1 or 2 years 0 ఇన్కమ్లో ఉన్నారు, తర్వాత మాత్రం అబ్నార్మల్ ఇన్కమ్స్ వస్తాయి. సో మీరు ఒకవేళ జాబ్ వదిలేసి ప్రాక్టీస్కి వెళ్ళాలనుకుంటే కనుక ఫస్ట్ 2 years మీ లాస్ ఆఫ్ శాలరీ ఎంత? 20 lakhs లాస్, శాలరీ లాస్ అవుతున్నట్టే కదా. ఆర్ యూ సాక్రిఫైసింగ్ ఆర్ నాట్? యూఆర్ సాక్రిఫైసింగ్ వాట్? ద శాలరీ. ఏ డెసిషన్ వల్ల? ప్రొఫెషన్ స్టార్ట్ చేయాలని. అంటే బెంగళూరులో మొత్తం మూటాములు సర్దేసి డైరెక్ట్గా వచ్చేసారు, సొంత ఊరు వచ్చేసారు, ప్రాక్టీసింగ్ లొకేషన్ ఒకటి చూసుకున్నారు, ఆఫీస్ ఓపెన్ చేశారు. ఈ డెసిషన్ తీసుకున్న నెక్స్ట్ మినిట్ నుంచి అక్కడి నుంచి ఫస్ట్ 2 years మీకు లాస్ ఆఫ్ శాలరీ ఎంత? 20 lakhs. సచ్ లాస్ ఆఫ్ శాలరీ ఇస్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ ఇన్కమ్ డ్యూ టు అ డెసిషన్. విచ్ డెసిషన్? స్టార్టింగ్ అ ప్రాక్టీస్. అండ్ సచ్ లాస్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్కమ్, 2 years ఫ్యూచర్ ఇన్కమ్, 20 lakhs salary loss is nothing but what? Opportunity cost. Are you getting? Opportunity cost. This is one way of understanding. Another way of understanding, మీ ఓన్ బిల్డింగ్ రెంట్కి ఇచ్చారు, ఇయర్లీ రెంట్ ఒక 6 lakhs వస్తుంది. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. బిజినెస్కి బిల్డింగ్ కావాలి, మన ఓన్ బిల్డింగే యూస్ చేసుకుందాం డిసైడ్ అయ్యాం. అప్పుడు ఉన్న టెనెంట్స్ని వెకేట్ చేయించి వెంటనే ఆ బిల్డింగ్లోకి మన స్టాక్ ఎక్సెట్రా అన్ని తీసుకొచ్చి పెట్టేసాం. ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యామో ఫ్యూచర్లో ఇంకెప్పుడు మనకి ఏం రాదు? రెంట్ రాదు, లాస్ ఆఫ్ రెంట్. ఎంత ఇయర్లీ లాస్ ఆఫ్ రెంట్? సో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం వల్ల నాకు ఏదైతే ఫ్యూచర్ లాస్ ఆఫ్ రెంట్ ఉందో, లాస్ ఆఫ్ ఇన్కమ్ ఉందో, రెంటల్ ఇన్కమ్ ఉందో, దట్ బికమ్స్ మై ఆపర్చునిటీ కాస్ట్. ఆర్ యూ గెటింగ్? సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్లో మీకు వచ్చే ఇన్కమ్ మీరు మిస్ అవుతూ ఉంటే, లూజ్ అవుతూ ఉంటే, సచ్ లాస్ ఆఫ్ ఇన్కమ్ is simply known as what? Opportunity cost. Sir, what is the importance of this opportunity cost? Opportunity cost is highly relevant for taking investment decisions. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో ఆపర్చునిటీ కాస్ట్ రిలవెంట్ అంటే ఏంటి సార్? మీరు సేల్స్ నుంచి ఎక్స్పెన్సెస్ లెస్ చేసేటప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ని కూడా లెస్ చేయాలి ఫర్ క్యాలిక్యులేటింగ్ CFAT. ఆర్ యూ గెటింగ్? సో ఆపర్చునిటీ కాస్ట్ మస్ట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ రెవెన్యూ for calculating CFAT, for calculating CFAT and for calculating NPV. Is it clear? Yes. Now the point is, such opportunity cost is of 2 types. Before tax opportunity cost, after tax opportunity cost. Opportunity cost is of 2 types: before tax opportunity cost, after tax opportunity cost. Yes, యాక్చువల్లీ నా ఓన్ బిల్డింగ్ ఉంది, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఓన్ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ నుంచి నాకు రెంట్ ఎవ్రీ ఇయర్ 10 lakhs వస్తుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ మార్చాను, నెంబర్ మార్చాను. ఎంత వస్తుంది అంటే 10 lakhs. డోంట్ క్వశ్చన్ మీ రిగార్డింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా అందులో 30% ఇన్కమ్ పట్టుకుపోతుంది. ట్యాక్స్ రేట్ 30% అనుకుంటాం. 10 lakhs into 30% ఎంత సార్? స్టాండర్డ్ డిడక్షన్ 20% సార్, హౌస్ ప్రాపర్టీ లెట్ అవుట్ అని నాకు చెప్పొద్దు. సింపుల్ లాజిక్, అర్థమైందా? 30% ట్యాక్స్ రేట్, ఫ్లాట్ రేట్ అప్లై చేశాను. ఓకే, ఎవ్రీబడి హియర్. ఎంత వచ్చింది రెంటల్ ఇన్కమ్ నాకు? 10 lakhs. అందులో 30% ఏంటి? ట్యాక్స్ పోయింది, 3 lakhs పోయింది. మిగిలింది ఎంత నాకు? ఎస్, ఇప్పుడు నాకు ఆన్సర్ చేయండి. రెంటల్ ఇన్కమ్ ఎంత? 10 lakhs. ట్యాక్స్ తర్వాత ఉండే రెంటల్ ఇన్కమ్ ఎంత? 7 lakhs. ఇప్పుడు నేను ఆ ఓన్ బిల్డింగ్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తానో నాకు రెంటల్ ఇన్కమ్ రాదు. దెర్ విల్ బి అ లాస్ ఆఫ్ రెంట్ ఫర్ ది ఫ్యూచర్ ఇయర్స్, రైట్? అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? మై సాక్రిఫైస్. వాట్ ఎవర్ ద సాక్రిఫైస్ ఐఎమ్ మేకింగ్, విచ్ ఇస్ నోన్ as what? Opportunity cost. The loss of future income because of my decision to start
a new business is nothing but opportunity cost. In this context, the opportunity cost is loss of rent. How much is a loss of rent? You can say it in two different ways. 10 lakhs and చెప్పొచ్చు, 7 lakhs and చెప్పొచ్చు. If you say it in 10 lakhs, if you say this as 10 lakhs, then that is before tax opportunity cost. What was that? Ante before tax rental income. If you say this as 7 lakhs, then that is after tax opportunity cost. Loss of rent 7 lakhs anna unte after tax opportunity cost. Loss of rent 10 lakhs anna unte before tax opportunity cost. Me opportunity cost two ways to express it. It can be before tax opportunity cost or after tax opportunity cost. అది మనకలా తెలుస్తుంది సార్ సమ్లో. వాడు నెట్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నాడు అనుకో, అర్థమవుతుందా? ఆ ఇన్కమ్ గురించి పక్కనే నెట్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నాడంటే మీనింగ్ ఏంటి? ఆఫ్టర్ ట్యాక్స్. ఏమీ మాట్లాడలేదు అనుకో, ఐ ఆల్వేస్ అజ్యూమ్ దట్ సచ్ ఆపర్చునిటీ కాస్ట్ ఇస్ బిఫోర్ ట్యాక్స్ ఆపర్చునిటీ కాస్ట్. ఏమీ చెప్పకపోతే ఆల్వేస్ ఏ ఆపర్చునిటీ కాస్ట్ అనుకోవాలి? బిఫోర్ ట్యాక్స్. మరి ట్రీట్మెంట్ ఏంటి సార్? ఇఫ్ ఇట్ ఈస్ బిఫోర్ ట్యాక్స్ ఆపర్చునిటీ కాస్ట్, it should be deducted from revenue. I said revenue. That can be sales or any cross receipts if you are engaged in service sector. Hospital ki aithe em vastundi, patients ni sale cheyadam valla vache sales vastundi, avuna kada? Service charge vastundi, right or wrong? Which is known as what? Sales. Am I right? No, gross receipts. ఏంటది? గ్రాస్ రిసీట్స్. హాస్పిటల్స్కి, లాడ్జెస్కి, హోటల్స్కి, ట్రాన్స్పోర్ట్ కంపెనీస్కి, వీళ్ళందరికీ వచ్చేది గ్రాస్ రిసీట్స్, అవునా కాదా? ఇప్పుడు చూసే రైల్వేకి ఏమొస్తుంది? ప్యాసింజర్స్ రోజు సేల్ చేయడమే. ఎంతమంది ట్రైన్ ఎక్కితే అంతమందిని అమ్మేయడమే వేరే దేశానికి, అంతేగా? కాదు, ఆ ప్యాసింజర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసే ఫేర్. ఆ ఫేర్ని సింపుల్గా గ్రాస్ రిసీట్స్ ఆర్ గ్రాస్ రిసీట్స్ అంటాం. ఆర్ యూ గెటింగ్? సర్వీస్ సెక్టార్లో గ్రాస్ రిసీట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ సెక్టార్లో సేల్స్. ఈ రెండింటిని టెక్నికల్గా ఏమని పిలుస్తామంటే రెవెన్యూ. ఆర్ యూ గెటింగ్? ఎస్, ఇట్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ రెవెన్యూ ఫర్ క్యాలిక్యులేటింగ్ సిఎఫ్ఏటి. ఫర్ క్యాలిక్యులేటింగ్ వాట్? సిఎఫ్ఏటి. అదే ఆఫ్టర్ ట్యాక్స్ ఆపర్చునిటీ కాస్ట్ అనుకో, ఇది సేల్స్లోంచి డిడక్ట్ చేయకూడదు, అంటే రెవెన్యూ నుంచి డిడక్ట్ చేయకూడదు. దీన్ని డైరెక్ట్గా ఇట్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ CFAT డైరెక్ట్లీ. CFAT నుంచి డిడక్ట్ చేయాలి. అంటే CFAT క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాని నుంచి లెస్ ఆపర్చునిటీ కాస్ట్ అని లెస్ చేసి నెట్ CFAT అరైవ్ అవ్వాలి. ఆర్ యూ గెటింగ్? ఎస్. సో బిఫోర్ ట్యాక్స్ ఆపర్చునిటీ కాస్ట్ మస్ట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ రెవెన్యూ. ఆఫ్టర్ ట్యాక్స్ ఆపర్చునిటీ కాస్ట్ మస్ట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ CFAT. ఐ కెన్ సే వన్ థింగ్, బిఫోర్ ట్యాక్స్ ఆపర్చునిటీ కాస్ట్ ఇస్ బిఫోర్ ట్యాక్స్ డిడక్షన్, అంటే ట్యాక్స్ ముందేగా సేల్స్ నుంచి డిడక్ట్ చేస్తాం, అవునా కదా? ఆఫ్టర్ ట్యాక్స్ ఆపర్చునిటీ కాస్ట్ ఇస్ ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్. ఎందుకంటే CFAT క్యాలిక్యులేట్ చేసేటప్పటికి ఏం డిడక్ట్ చేస్తుంటాం? ట్యాక్స్ డిడక్ట్ చేస్తుంటాం. ఆర్ యూ గెటింగ్? సో ఆ వేలో మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. కాపీ దిస్. నాకు ఇది రాయించాలి, ఏం అవసరం లేదు. డెఫినేషన్లు అవి మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 19. Can I read the question? Please open 19th problem. Navjeevani Hospital is considering to purchase a machine for medical projectional radiography which is priced at 2 lakh rupees. Hospital ఒక మెషిన్ పర్చేస్ చేద్దాం అనుకుంటుంది. For which purpose? For medical projectional radiography. So nothing but it's a lab service, right? Which is priced at 2 lakhs. Machine cost వచ్చి 2 lakhs అంట. The projected life of the machine is 8 years. Life 8 years అంట. And has an expected salvage value of 18,000 at the end of 8th year. Projectional radiography అంటే ఇక్కడ సింపుల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మీకు ఎక్స్రేస్ అవి ఉంటాయి కదా, ఆ ల్యాబ్ యాక్చువల్లీ హాస్పిటల్స్ ఏం చేస్తూ ఉంటాయి, ఎప్పుడైనా స్కానింగ్ కానీ ఇలాంటి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు వెంటనే ఒక రిఫరెన్స్ ఇస్తాయి, అవుట్ సైడ్ ల్యాబొరేటరీకి మిమ్మల్ని రిఫర్ చేస్తారు. అలా రిఫర్ చేసినందుకు ఆ ల్యాబొరేటరీ వాడు హాస్పిటల్ డాక్టర్కి ఏం పే చేస్తారు? కమిషన్. am I right? సో ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏం చేద్దాం అనుకుంటుందంటే, ఒక రేడియోగ్రఫీ మెషిన్ వీళ్ళే పర్చేస్ చేయాలనుకుంటున్నారు.
ఏం పర్చేస్ చేయాలనుకుంటున్నారు? యా, ప్రాజెక్షనల్ రేడియోగ్రఫీ మెషిన్, మెడికల్ ప్రాజెక్షనల్ రేడియోగ్రఫీ. ద కాస్ట్ ఆఫ్ ది మెషిన్ ఇస్ హౌ మచ్? 2 lakhs. సాల్వేజ్ వాల్యూ ఆఫ్టర్ 8 years 18,000. ద యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్ ఆఫ్ ది మెషిన్ ఇస్ 22,500. మెషిన్ ఆపరేటింగ్ కాస్ట్ వచ్చి ఇయర్లీ 22,500 అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ రెవెన్యూస్ ఆఫ్ 1,20,000 per year ఫర్ 8 years. నెక్స్ట్ 8 yearsకి 1,20,000 మనకి రెవెన్యూ వస్తుందంట. ఓకే, presently the hospital is outsourcing the radiography work to its neighbor test center and is earning a commission income of 36,000 per annum net of taxes. Existing hospital ఏం చేస్తుందంట, ఈ రేడియోగ్రఫీ సర్వీసెస్ని ఏం చేస్తుంది? అవుట్సోర్సింగ్ ఇస్తుంది. ఎవరికి అవుట్సోర్సింగ్ ఇస్తుంది? వర్క్ని నైబర్ టెస్ట్ సెంటర్స్. అంటే ఈ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ ఈ రేడియోగ్రఫీ కన్సర్న్ సర్వీస్ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళన్న ల్యాబ్కి వెళ్ళిపోండి అని చెప్పి అవుట్ సైడ్ ల్యాబ్స్కి రిఫర్ చేసేస్తున్నాం. మరి ఆ ల్యాబ్స్ ఈ హాస్పిటల్కి ఏం పే చేస్తున్నాయి? కమిషన్. ఎంత కమిషన్ ఇన్కమ్? నెట్ ఆఫ్ ట్యాక్సెస్. నెట్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ట్యాక్స్ లెస్ చేసిన తర్వాత ఆ ఇన్కమ్ వస్తుంది హాస్పిటల్కి. బట్ ఇప్పుడు హాస్పిటల్ రేడియోగ్రఫీ మెషిన్ని పర్చేస్ చేసి ఆ సర్వీస్ వీళ్ళే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ నుంచి నైబరింగ్ ఎవరైతే సో కాల్డ్ నైబర్ టెస్ట్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఇప్పుడు వీళ్ళే ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడైతే మెషిన్ కొనాలని డిసైడ్ అయ్యారో అక్కడి నుంచి హాస్పిటల్కి ఒక లాస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఏంటా లాస్ ఆఫ్ ఇన్కమ్? కమిషన్. బికాజ్ ఒక్కసారి మెషిన్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారంటే హాస్పిటల్లో ఇంకా అవుట్ సైడ్ నైబర్ సో కాల్డ్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రెఫర్ చేయడానికి ఉండదు, నైబర్ టెస్ట్ సెంటర్స్ రెఫర్ చేయడానికి ఉండదు. అండ్ అక్కడి నుంచి వాళ్ళ కమిషన్ కూడా పే చేయరు. There will be a loss of commission income, which is known as what? Opportunity cost. Opportunity cost before tax ichchada, after tax ichchada? Net of taxes ante after tax. So this is after tax opportunity cost. అంటే దీన్ని దేనిలోంచి లెస్ చేయాలి? రెవెన్యూలోంచి లెస్ చేయాలా? సిఎఫ్ఐటీలోంచా? సిఎఫ్ఐటీలోంచి. ఓకే. Required analyze whether it would be profitable for the hospital to purchase a machine purchase చేయడం ప్రాఫిటబుల్ కాదా అని అడుగుతున్నాడు. గివ్ యువర్ రికమెండేషన్స్ అండర్ నెట్ ప్రెసెంట్ వాల్యూ అండ్ అండర్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. కన్సిడర్ 30% ట్యాక్స్ రేట్, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 10% విచ్ ఇస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ గివెన్ బిలో. 1 to 8 years ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ కూడా వాడే ఇచ్చాడు. మీరు క్యాలిక్యులేట్ చేయొద్దు, ఆ ఫ్యాక్టర్స్ నాకు చెప్పాలి. ఓకే, ఇప్పుడు నేను ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలా లేదా? ఎన్పివి ఎన్ని స్టెప్స్లో క్యాలిక్యులేట్ చేయాలి? 4 steps ఏనా? Problem number 19. Step number 1. హాస్పిటల్ ఏం పర్చేస్ చేద్దాం అనుకుంటుంది? మెషిన్, రేడియోగ్రఫీ మెషిన్, రైట్? క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. Cost of the machine. ఎంత కాస్ట్ ఆఫ్ ది మెషిన్? 2 lakhs. Are you sure? Step number 2. Apart from this, there is no other outflow here, right or wrong? Everybody here. Calculation of depreciation. You know, the life of the machine is 8 years with a salvage value of ఎంత? 18,000. Depreciation is equal to 2 lakhs minus salvage value 18,000 divided by life per year depreciation 22,000. What is this? Depreciation. Step number 3. Calculation of present value of operating cash inflows. Am I right? Any years operating cash inflows? 8 years. Every year same అమ్మ ఇక్కడ ఈక్వల్ క్యాష్ ఇన్ఫ్లోస్. పర్టికులర్స్ ఇయర్ 1 to 8 years. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది హాస్పిటల్? పేషెంట్స్ని సేల్ చేస్తుందా? చెప్పాలి. పేషెంట్స్ని సేల్ చేస్తుందా? పార్ట్స్ సేల్ చేస్తుందా? God, that's a crime, you know. అవయవాలు అమ్ముకోవడం ఒక పెద్ద క్రైమ్ తెలుసా మీ అందరికీ? దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ వాట్? హార్ట్,
కిడ్నీస్ వాల్యూ ఎంత అనుకుంటున్నారు వాటికి? ట్రై చేయి, నీ కిడ్నీ ఒకటి అమ్మడానికి ట్రై చేయి, వెంటనే తీసుకొచ్చి జైల్లో పెడతారు. అవి ఫ్రీగా ఇవ్వాలి, ఎవరికైనా డొనేట్ చేయాలి, అమ్మకూడదు. వినిపిస్తుందా? ఆపరేషన్కే కాస్ట్ అయింది. ఓకే, మనిషిలో ఏ పార్ట్ని కూడా అమ్మే రైట్ ఎక్కడ ఏ లాలోనూ లేదు, మీకు రైట్ కాదు అది. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈవెన్ బ్లడ్ ఆల్సో డొనేటే చేయాలి, బ్లడ్ని కూడా అమ్మకూడదు. రెవెన్యూ చెప్పండి ఒకసారి నాకు. రెవెన్యూ పరాణం ఎంత? 1,20,000. బి కాస్ట్. ఏమేమి ఉన్నాయి కాస్ట్ చూడండి ఒకసారి. ఒకటే ఉంది, ఆపరేటింగ్ కాస్టేగా. ఎంత ఆపరేటింగ్ కాస్ట్? హౌ మచ్? దీంతో పాటు మనకు ఆపర్చునిటీ కాస్ట్ కూడా ఉంది, కానీ అది రెవెన్యూలోంచి కాదు, లెస్ చేయాల్సింది. దేని నుంచి? CF80, బికాస్ సచ్ ఆపర్చునిటీ కాస్టెస్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆపర్చునిటీ కాస్ట్. రెవెన్యూలోంచి కాస్ట్ లెస్ చేస్తే వచ్చేది PBDT అమ్మ. A - B 97,500. Are you sure? Less depreciation ఎంత? 22,750. డిడక్ట్ చేయండి PBT 74,750. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంత? దెన్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ 70% ఎంత? 22,420. Are you sure? I guess no. ట్యాక్స్ చెప్తున్నాను. 52,000. అబ్జర్వ్ చేసావు, నేను ట్యాక్స్ కాదు అప్లై చేసింది, PAT డైరెక్ట్గా, అంటే ట్యాక్స్ లెస్ చేసేసినట్టే. యాడ్ వాట్? డెప్రిషియేషన్. ఎంత డెప్రిషియేషన్? 22,750. ఇన్కమ్ ట్యాక్స్ 30% అయినప్పుడు PBTలో ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ 70% కదా. ఎస్. CF80 70, 75,075. దీనిలోంచి మనం లాస్ ఆఫ్ ఇన్కమ్ తీయాలి, గుర్తుందా? ఆపర్చునిటీ కాస్ట్, లాస్ ఆఫ్ కమిషన్, దట్ ఇస్ అన్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆపర్చునిటీ కాస్ట్. యూ షుడ్ నాట్ రైట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆపర్చునిటీ కాస్ట్. నేచర్ ఆఫ్ లాస్ ఆఫ్ ఇన్కమ్ రాయాలి. లాస్ ఆఫ్ కమిషన్ ఎంత? 30. Then your net CF80 will be 29,000, 39,000. ఏంటిది? నెట్ CF80. దీన్ని యాన్యుటీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. రేట్ ఎంత? 10%. ఏ ఇయర్ ఎండింగ్ ఫ్యాక్టర్? 8th year ఎండింగ్ ఫ్యాక్టర్. మొత్తం 8 years ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేయండి. 5.334. తర్వాత చెక్ చేసుకున్నాం మాది. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? 2,08,000. మల్టిప్లై చేసి చూసుకో ఒకసారి, అదో కాదో. ఇస్ ఇట్ రైట్? ఎస్. ఇక్కడతో ఏమొచ్చింది మనకి? స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 4 ఏంటి చెప్పాలి మీరు. నాకు ఆల్రెడీ వచ్చరా ఇవి, గత 11 సంవత్సరాలుగా అరుస్తున్నాను అదే వర్డ్స్. ఓకే, యూ మస్ట్ ఆన్సర్ ఇట్. మీకు వొకాబులరీ అలవాటు అవ్వాలి కదా. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో. GSP ఆర్ NSP ఆఫ్ మెషిన్ ఎంత? రేడియోగ్రఫీ మెషిన్ సాల్వేజ్ వాల్యూ ఎంత? 18,000. సిన్స్ యూ ఆర్ ఫాలోయింగ్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ SLM మెథడ్ ఆఫ్ డెప్రిషియేషన్ ఫాలో అయినప్పుడు గ్రాస్ సేల్ ప్రాసెస్, నెట్ సేల్ ప్రాసెస్ బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పాను, గుర్తుందిగా. దిస్ ఇస్ ఓన్లీ టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 10%, 8th year. 8th year ఫ్యాక్టర్ చూడు. Let me confirm you an important point. Everybody here in the classroom. టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లోని ఎప్పుడూ కూడా యాన్యుటీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయకూడదు. ఐ సెడ్ వాట్? టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లోని ఎప్పుడూ కూడా యాన్యుటీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయకూడదు. ఎందుకంటే టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో క్యాష్ ఇన్ఫ్లో ఇస్ అ సింగిల్ ఇన్ఫ్లో. ఎప్పుడు మాత్రం వస్తుంది? లాస్ట్ ఇయర్ ఎండింగ్. అప్పుడు అది లాస్ట్ ఇయర్ ఎండింగ్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్తో మాత్రమే మల్టిప్లై చేయాలి. యాన్యుటీ ఫ్యాక్టర్ అప్లై చేయాలంటే సిరీస్ ఆఫ్ ఈక్వల్ క్యాష్ ఫ్లోస్ ఉండాలి. యూ నో దట్ రైట్? 1, 2, 3, 4 ఒక 1 to 8 years ఈక్వల్ క్యాష్ ఫ్లోస్ ఉంటేనే ఇక్కడ యాన్యుటీ ఫ్యాక్టర్ అప్లై చేశాను నేను, అవునా కాదా? మరి టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో ఇస్ అ సింగిల్ ఇన్ఫ్లో ఆర్ సిరీస్ ఆఫ్ ఈక్వల్ క్యాష్ ఫ్లోస్? సింగిల్ ఇన్ఫ్లో. ఎవ్రీ ఇయర్ వస్తుందా టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో? ఒక సింగిల్ ఇయర్ వస్తుందా? ఏ ఇయర్?
ప్రాజెక్ట్ ఎండింగ్ పీరియడ్, ఇక్కడ 8th ఇయర్ ఎండింగ్. కాబట్టి కంపల్సరీగా దీన్ని ఏ ఫ్యాక్టర్తో మాత్రం మల్టిప్లై చేయాలి? లాస్ట్ ఇయర్ present value factor. You should never use annuity factor. Got it? Yeah, tell me the factor. 0.4. Yeah, present value of terminal cash inflow 8,406. This is my present value of terminal cash inflow. Now tell me the formula for NPV. Present value of operating cash inflows plus present value of terminal cash inflow minus present value of cash outflows. Operating enta 2,08,426. Terminal 8,406. Outflow 2 lakhs. NPV 16,832. Perfect. Positive NPV or negative NPV? Yes. And also I should calculate profitability index. Tell me the formula for profitability index. Present value of cash inflows divided by present value of cash outflows. Right? Cash inflows enta 208,426. Operating తీసుకోవాలా, టర్మినల్ తీసుకోవాలా? Both. Am I right? You should consider both. 8,406 divided by 2 lakhs. Tell me the value. 0.8, which is more than 1, right? Your NPV is positive and profitability index is more than 1. So I can accept this project. Ante question adigante machine purchase cheyacha leda? It is advisable for the hospital purchase the machine because the NPV is positive and profitability index is greater than 1. Am I right? Positive NPV more than 1 profitability index ఉందంటే ప్రాజెక్ట్ వైబుల్ అనే కదా. So we can advise the hospital to buy this machine. Yes. Is it over? Okay, good. Please look at 28th problem to 20. PQR Company Limited is considering to select a machine out of 2 mutually exclusive machines. Company 1 machine select చేద్దాం అనుకుంటుంది out of 2 machines. The company's cost of capital is 12% and corporate tax rate is 30%. Other information relating to both the machines is as follows. Machine 1, machine 2. Cost of the machine, expected life, annual income before tax and depreciation. Ante PBDT amma. Profit before tax and depreciation, PBDT. Depreciation is to be charged on straight line basis. You are required to calculate discounted payback period, net present value, profitability index. The present value factors of 1 rupee at the rate 12% are as follows. 1 to 5 years present value factors ఇచ్చారు క్లియర్గా 12% రేట్ దగ్గర. సో మొత్తం 3 మెషర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అందులో న్యూ వన్ ఏంటి అంటే మీకు డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్. దానికోసమే ఈ సమ్ మనం సాల్వ్ చేస్తాం. ప్రాబ్లం నెంబర్ 20. So first machine number 1, okay. Step number 1, calculation of present value of cash outflows. Machine 1 కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మనీ ఎంత?
How much it is? 15 lakhs cost of the machine. Step number 2, depreciation calculate చేయాలి. సాల్వేజ్ వాల్యూ ఏమన్నా ఇచ్చాడా? Depreciation is equal to cost ఎంత minus scrap value divided by life 5 years. ఎంత per year depreciation చెప్పాలి. Step number 3, calculation of present value of operating cash inflow. Okay, columns, particulars, here 1 to 5 PBDT ఎంత ఇచ్చాడు? 6,25,000 less depreciation ఎప్పుడే వచ్చింది? 3 lakhs ఏగా. PBT 3,25,000. Profit after tax, income tax rate ఎంత? 30%. So 70% is profit after tax. 227 add depreciation 3 lakhs. 527 500. What is this? CF 80. Am I right? దీని యాన్యుటీ ఫ్యాక్టర్తో కదా మల్టిప్లై చేయాలి మనం, ఎందుకంటే ఈక్వల్ క్యాష్ ఫ్లోస్ కదా. హలో, 1 to 5 years ఈక్వల్ క్యాష్ ఫ్లోసా అన్ఈక్వల్ క్యాష్ ఫ్లోసా? ఉన్నారా? ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఫోకస్ చేయ కొంచెం. ఎవ్రీ ఇయర్ ఈక్వల్ క్యాష్ ఫ్లో కాబట్టి యాన్యుటీ ఫ్యాక్టర్ యూస్ చేయాలి, కానీ ఇక్కడ నేను యాన్యుటీ ఫ్యాక్టర్ యూస్ చేయదలుచుకోలేదు, బికాస్ మనం ఒక టెక్నిక్ని హ్యాండిల్ చేయాలి. థర్డ్ వన్ ఏంటి చూడు ఒకసారి. డిస్కౌంటెడ్. నో 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 నో, ఏ ప్రాబ్లం హ్యాండిల్ చేస్తున్నావు? యా, పాయింట్ నెంబర్ 1 చూడు ఒకసారి. డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్. డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరీగా ఏ ఇయర్కి ఆ ఇయర్ సపరేట్గా డిస్కౌంట్ చేయాలి క్యాష్ ఫ్లోస్, ఈవెన్ దో ద క్యాష్ ఫ్లోస్ ఆర్ ఈక్వల్. ఒక్క డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ అప్పుడే అవసరం అవుతుంది, మిగతా ఎప్పుడు అవసరం ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు డిస్కౌంట్ చేస్తాను చూడండి. ఇయర్ CF 80, present value factor at the rate cost of capital percentage ఎంత? 12%. present value of cash inflows 1 2 3 4 5. ఎవ్రీ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? 527 500. అంతేనా? ఎవ్రీ ఇయర్ సేమ్ 527 500. present value factors చెప్పండి నాకు. 0.893, 0.797, 0.712, 0.636, 0.567. మల్టిప్లై చేయి. 471 58 4 lakh 418. Next 3 lakh 75,000 518 580 3 lakh 490 2 lakh 90. సమప్ చేయి మొత్తం. 19 lakh 8. ఎయిట్ నైనా? ఓకే, అప్రాక్సిమేట్, నో ఇష్యూ. టోటల్ చేస్తే 9 రావాలి యాక్చువల్లీ, అంతేగా.
రూపీ పెద్ద ప్రాబ్లం కాదు అసలు, అది 8 రాసిన రైటే, అర్థమవుతుందా? హలో, అందరికి ఇదే ఆన్సర్ వచ్చిందా? స్టెప్ నెంబర్ 4 ఏంటి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో నిల్ అని రాసేస్తున్నాను, ఎందుకంటే సాల్వేజ్ వాల్యూ 0 కదా. ఎస్. ఇప్పుడు మీరు ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్పివి ఫార్ములా present value of operating cash inflows plus present value of terminal cash inflow minus present value of cash outflows. Am I right? Yes. Operating cash inflows anta 19,01,639. Terminal anta nil. Outflows anta 15 lakhs. Ento వచ్చింది చూడు NPV 4,01,000. పాజిటివ్ ఆర్ నెగిటివ్? తర్వాత ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ PI ఫార్ములా present value of cash inflows divided by present value of cash outflows. Present value of cash inflows 19,01,639, right? Outflows 15 lakhs. 1.267, right? This is my profitability index. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్. ఇప్పటిదాకా ఎవరు ఏం వినకపోయినా ఇప్పుడు విను, ఎందుకంటే ఇది న్యూ టెక్నిక్. ఇది దీనికోసం ఈ సమ్ సాల్వ్ చేస్తాం. వినిపిస్తుందా? క్యాలిక్యులేషన్ ఆఫ్ డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్. పేబ్యాక్ పీరియడ్ అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఇయర్స్లో అయితే రికవర్ అవుతుందో ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్లోంచి, ఆ ఇయర్స్ని మనం పేబ్యాక్ పీరియడ్ అంటాం. ఇప్పుడు తోక ఒకటి తగిలించాం, ఏంటది? డిస్కౌంటెడ్. అంటే మీనింగ్ మీరు పేబ్యాక్ పీరియడ్ని డిస్కౌంట్ చేయమని కాదు, పేబ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేషన్కి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ కన్సిడర్ చేయమని. అంటే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటి సార్? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. మనం జనరల్గా మన ఇన్వెస్ట్మెంట్ని ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ నుంచి రికవర్ చేసుకుంటాం, కానీ డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్లో మన ఇన్వెస్ట్మెంట్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ నుంచి రికవర్ చేసుకోవాలి. దేని నుంచి? అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను చూడండి. స్టెప్ నెంబర్ 1, మన ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 15, నథింగ్ బట్ ఆన్ మిషనరీ A, రైట్? మిషనరీ 1, ఓకే. ఈ 15 lakhs మనం రికవర్ చేసుకోవాలి. స్టెప్ నెంబర్ 2, ఏం చేయాలి సార్? క్యాష్ ఫ్లోస్ అక్యుములేట్ చేయాలి. ఏ క్యాష్ ఫ్లోస్ సార్? నార్మల్ CFAT కాదు, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ని అక్యుములేట్ చేయాలి. గుర్తుందా? ఇంతకుముందు క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం, ఆ నెంబర్స్ అన్ని చెప్పాలి. ఒకసారి పక్కన పెట్టుకుని ఈ నెంబర్స్ అన్ని నాకు చెప్తారు, కానీ నేను అడిగితే చెప్పాలి. 5 years. డన్. చెప్తారా? ఇప్పుడు అక్యుములేట్ చేయాలి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. కాలమ్స్ ఇయర్, CFAT కాదు, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. క్యుములేటివ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. One, 2, 3, 4, 5. చెప్పండి. 471, 58. నెక్స్ట్ 418, 3 lakh, 321, 335, 490, 90. ఇప్పుడు అక్యుములేట్ చేయండి వీటిని. 471,058, 8 lakh, 91,470, 476. చెప్పండి నాకు నెంబర్తో సహా. 476. నెక్స్ట్ 1267, 056. No, 16 lakh 5, 16 lakh 2,846.
19,01,939. డౌట్ ఉందా? 630, 939, 639. 546. ఓకే, ఇప్పుడు చెప్పండి. 639 షూర్. ఓకే, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 15 lakhs. థర్డ్ ఇయర్కి ఎంత రికవర్ అవుతుంది చూడు, 12,67,056. బ్యాలెన్స్ ఎంత రికవర్ అవ్వాలి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుందా? ఇన్వెస్ట్మెంట్ కవర్డ్ బై ది ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్. By the end of year 3, how much it is? 12,67,056. Balance of investment to be covered. Balance of investment to be covered. ఎంత బ్యాలెన్స్ కవర్ అవ్వాలి? 15 lakh minus 12,67,056 ఎంత? 2,32,944. మనకు ఒక్క ఫోర్త్ ఇయర్ ఎంత ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది? 335,490. అంటే 1 yearలో 335,490 వస్తుంది. సారీ, ఈ టైప్ ఆఫ్ కంప్యూటేషన్ ఇంతకుముందు ఆల్రెడీ మనం కవర్ చేసాం, గుర్తుందా? పే బ్యాక్ పీరియడ్లో. మరి మనకి ఎంత కావాలి? 2,32,944. ఆ అమౌంట్ రావడానికి మనం ఎంత టైం పీరియడ్ వెయిట్ చేయాలి? 3 years తర్వాత. 3 years ఆల్రెడీ ఫిక్స్డ్ కదా. 3 yearsకి ఎంత రికవర్ అవుతుంది? 12,67,56. మరి ఫోర్త్ ఇయర్ ఫుల్గా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లెస్ దెన్ ఫోర్త్ ఇయర్లోనే మనకి రికవర్ అయిపోతుంది. దేర్ ఫోర్ discounted payback period is equal to 3 years already decided, 3 years plus 2,32,944 into 1 divided by 3,35,490. Direct answer చెప్పిన 3.694. ఇయర్స్ని మంత్స్లోని వీక్స్లోని కన్వర్ట్, మంత్స్లోని డేస్లోని కన్వర్ట్ చేయడం మీకు వచ్చా? 0.694 into 12 months మల్టిప్లై చేయాలి. మళ్ళీ డెసిమల్స్ వస్తే దట్ డెసిమల్ నెంబర్ ఇంటూ 30 days. చేయగలరా కన్వర్షన్? యా, డూ ఇట్. యా, మీరు చేస్తారు, మీరు చేద్దరుగా. కాపీ చేయండి. ఓకే, సేమ్ ఇదే మోడల్లో క్వశ్చన్ నెంబర్ 2 సాల్వ్ చేయాలి. సిమిలర్ ఇదే ప్యాటర్న్లో. ఓకే, సేమ్ మోడల్.